Hello andarki, welcome back to our channel Look Out with Hanshi. It's Sunday morning around 6:30 am. ఎందుకో ఈరోజు చాలా తొందరగా లేచాను, అస్సలు నిద్ర పట్టలేదు. I don't know why. మీలో చాలా మందికి తెలిసిందే ఇది డైలీ రిచువల్ అనమాట. యాజ్ సూన్ యాజ్ ఐ వేకప్ ఫస్ట్ థింగ్ ఐ డూ ఇస్ చెక్ ఆన్ మై ప్లాంట్స్. తర్వాత రెగ్యులర్గా నా పనులు నేను చేసుకుంటాను. బట్ ఈరోజు ఎందుకో ఎర్లీగా లేచినా కూడా చాలా లేజీగా ఉండింది అనమాట. సో ఫస్ట్ అయితే మార్నింగ్ రిచువల్ కంప్లీట్ చేశాను. వాటరింగ్ చేయాల్సిన ప్లాంట్స్కి వాటరింగ్ చేసి, బయట ముగ్గు పెట్టేసి, అలా కొన్ని రిచువల్స్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఈ మధ్యకాలంలో శంకు పుష్పాలు భలే పూస్తున్నాయి. చెట్టుకి రోజు అట్లీస్ట్ ఒక 7-8 ఫ్లవర్స్ చూడ్డానికి భలే అందంగా ఉంటున్నాయి. ఇవి అనుకుని మాట్లాడుకుని పూస్తున్నాయో ఏమో, వైట్ ఒక రోజు, పర్పుల్ ఒక రోజు, అలా ఆల్టర్నేటివ్గా పూస్తున్నాయి అనమాట. భలే క్యూట్గా అనిపిస్తుంది వీటిని చూస్తే. వీటితో పాటు మల్లె మొగ్గలు ఉంటాయి కదా, మల్లె మొగ్గలు కూడా భలే పూస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ బోగన్విలియా పేపర్ పువ్వులు అయితే ఇంకా అందాన్ని తీసుకొస్తున్నాయి గార్డెన్కి. మీ అందరికీ ఒక టూర్ ఇస్తాను నా గార్డెన్ది ఈరోజు. ఎందుకో చాలా రిఫ్రెషింగ్ అనిపించింది అండ్ చాలాసేపు నేను ఇక్కడే స్పెండ్ చేశాను అనమాట సండే రోజు. అండ్ ఆల్సో ఈ టబ్లో నేను ర్యాండమ్గా ఇది స్వీట్ పొటాటో ఉంటుంది కదా, దాన్ని పెట్టాను. దానికి ఇలా ఆకులు వస్తున్నాయి గుబూరుగా. అండ్ లుక్ ఎట్ ద బ్యూటీ ఆఫ్ ద గార్డెన్. వావ్. అలా బయటంతా కాసేపు తుడుచుకొని, మంచి ముగ్గేసుకొని, మంచి ఫ్లేవర్డ్ వచ్చే అగరబత్తులు వెలిగించుకున్న తర్వాత వచ్చి ర్యాండమ్గా ఉయ్యాల్లో కూర్చున్నాను. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీస్, దే ఆర్ జస్ట్ సో క్యూట్. ఐ థింక్ ఐ హ్యావ్ స్పెంట్ ఆల్మోస్ట్ 1.5 hours జస్ట్ లుకింగ్ ఎట్ దెమ్ అనమాట. నాకు ఎందుకో అసలు చాలా రిలాక్స్డ్గా హ్యాపీగా అనిపించింది సండే మార్నింగ్. అండ్ దెన్ లేటర్ ఆ బద్ధకం పోవడానికి కొంచెం ఫ్రెష్గా స్నానం చేసేసి ఐఎమ్ హియర్ ఇన్ ద కిచెన్ టు మేక్ సమ్ బ్రేక్ఫాస్ట్. బికాజ్ మోహన్ అండ్ లిక్షిత ఇద్దరు ఆకలేస్తుంది అని స్టార్ట్ చేశారు. అత్తమ్మ లేరు ఆ రోజు. సో ఈరోజు వంట నేనే చేయాలి. సో వంట అయితే చేయలేదు, నేను బయటికి వెళ్ళాను. బట్ ఐఎమ్ ప్రిపేరింగ్ ద బ్రేక్ఫాస్ట్ యాజ్ ఆఫ్ నౌ. అండ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి నాకు మోహన్కి రెడ్ సాస్ పాస్తా విత్ ఎగ్ చేస్తున్నాను అనమాట. అండ్ లిక్షితాకి వచ్చేసి పింక్ క్యారెట్ ఇడ్లీ చేస్తున్నా. మేము ఆల్మోస్ట్ ఒక 2-3 days నుంచి ఇడ్లీ దోశ ఇదే అవుతుంది. ఇంకా నాకు విసుకొచ్చింది అనమాట ఇడ్లీ దోశ నుంచి. సో ఫర్ ఎ చేంజ్ వీ వాంటెడ్ to have pasta in the breakfast including egg. Tiger paste, tiger paste, tiger paste, tiger paste. పోతే జర్మ్స్ వచ్చి పళ్ళు కుట్టేస్తాయి,
బొజ్జులో హెచ్ దగ్గరికి రారు. సీ లిచ్చి ఇస్ వెరీ బ్యాడ్ యాక్టీ గర్ల్ అంటారు కదా. అయిపోయింది మెల్లగా చేస్తున్నాను కదా. ఇప్పుడు ఎన్ని జర్మ్స్ సో వేస్ట్ చేయద్దు అని చెప్తాను నేను మీకు. టంగ్ ఏది టంగ్ టంగ్ టంగ్. రోజు మొత్తంలో నాకు ఎవరైనా నీ టఫెస్ట్ టాస్క్ ఏంటి అని అడిగితే అది మా అమ్మాయికి బ్రష్ చేయించడం అని చెప్తా. ఓ మై గాడ్, ఎంత సతాయించదో, తినడానికి ఎంత సతాయిస్తుందో దానికి డబుల్ బ్రష్ చేయడానికి అలా సతాయిస్తుంది. ఎందుకో తెలియదు, నా కూతురు ఎలా ఉందో కిడ్స్ అందరూ అలానే ఉన్నారో తెలియదు కానీ ఓఎంజీ. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద వర్క్, ఇడ్లీ పిండిలో కొంచెం బీట్రూట్ పౌడర్ యాడ్ చేశాను అనమాట. అది మీకు తెలిసిందే, నేను గార్డెన్ డిలైట్ నుంచి ఆర్డర్ పెట్టుకుంటాను. ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, యూ కెన్ గో చెక్ ఇట్ అవుట్. అండ్ దాని మీద కొంచెం క్యారెట్ యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా అయినా కొన్ని వెజిటేబుల్స్ అయినా దానికి తినిపించగలుగుతానని. ఐ థింక్ దిస్ ఈస్ ద బెస్ట్ వే కదా కిడ్స్కి. స్టీమ్ చేసిన వెజిటేబుల్స్ లైక్ రైస్లో కానీ ఇడ్లీలో కానీ ఇలా దోశలో పౌడర్స్ రూపంలో పెడితే కొంచెం కాకపోయినా కొంచెమైనా వైటమిన్స్ వెళ్తాయని. సో ఇట్స్ జస్ట్ ఎ మదర్ థింగ్స్. మీలో ఎంతమంది దీనికి రిలేట్ అవుతారో నాకు తెలియదు కానీ నేను చాలా ట్రై చేస్తూ ఉంటా. నాకు చాలా కోరిక ఉండేది, నా కూతురు కానీ నాకు పుట్టేవాళ్ళు ఫుడీ అయితే బాగుండు, నేను చాలా రకరకాలుగా టేస్ట్ చేసి అండ్ ఆల్సో వాళ్ళకి కుక్ చేసి పెట్టిద్దామని చెప్పి. బట్ నా కూతురు క్వైట్ ఆపోజిట్ అనమాట. ఏదైనా నచ్చితే 1-2 సార్లు తింటుంది, నచ్చకపోతే ఇంకా అస్సలు తినదు. చాలా చూజీ ఈటర్. నేను అంత ఎక్కువ దాని వెనకాల పడను, బట్ అత్తమ్మ బాగా తినిపిస్తారు దానికి. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ద పాస్తా, నేను ఆలివ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. ఆలివ్ ఆయిల్ ఈ మధ్యన చాలా వాటికి వాడుతున్నా అండ్ ఆల్సో మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను అనమాట. ఆలివ్ ఆయిల్ ఎక్కువ పాస్తాస్కి సలాడ్స్కి బాగా వాడతా. ఇది బిసానో బ్రాండ్ నుంచి. సో వీటి లింక్ కూడా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అండ్ పాస్తా ఈజ్ గోయింగ్ టు బి రియలీ ఈజీ అండ్ క్విక్ వన్. సో రెడ్ సాస్ పాస్తా కదా, నేను రెడీమేడ్ పాస్తా పిజ్జా సాస్ యూజ్ చేశాను అనమాట. అండ్ కొంచెం ఆలివ్ ఆయిల్లో దాన్ని ఏమంటారు, గార్లిక్ని అండ్ ఒక ఎగ్ని అలా ఫ్రై చేసేసి పాస్తా ఏదైతే వాటర్ ఉందో దాన్ని బాయిల్ చేసి అలానే ఉంచేసాను ఫిల్టర్ చేయకుండా. సో దట్ దీనిలో కలిపి బాయిల్ చేస్తే ఆ థిక్నెస్ వస్తుంది అండ్ ఆల్సో టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది అనమాట బాగా. అండ్ కొంచెం క్రీమ్ యాడ్ చేసి ఒక 5 minutes అలా ఉడకబెట్టడానికి ఇచ్చేసాను. అండ్ కొంచెం లైట్గా చీజ్ యాడ్ చేసా. దట్స్ ఇట్. వెరీ సింపుల్ అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్. బికాజ్ నాకు ఈరోజు ఎందుకో తెలీదు, ఈ వీక్ మొత్తంలో సాటర్డే సండే ఈ వీకెండ్ మొత్తంలో నాకు ఇంట్లో పని చేయాలని అస్సలు అనిపించలేదు అనమాట. అండ్ కుకింగ్ కూడా ఇలానే ఫాస్ట్గా క్విక్గా అయిపోయే రెసిపీసే చేశాను. అండ్ ద బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ ఫర్ మై బేబీ అనమాట. ఇందులో ఒక 2 ఇడ్లీ అండ్ ఒక బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నాను దానికి. ఇది మొత్తం ఫినిష్ చేస్తే ఐల్ బీ ద వరల్డ్స్ హ్యాపీయెస్ట్ మదర్ అనమాట. అండ్ ఆల్సో కొంచెం పప్పుల పొడి ఆన్ ద టాప్. పప్పుల పొడి దానికి చాలా ఇష్టం. ఇది వరకు టొమాటో కెచప్ బాగా తినేదనమాట. అండ్ స్లోలీ దానికి అలవాటు తప్పించి పప్పుల పొడి అలవాటు చేసామన్నమాట. అండ్ దెన్ షీ స్టార్టెడ్ లవింగ్ ఇట్. అండ్ ఆర్ బ్రేక్ఫాస్ట్ ఈజ్ ఆల్సో రెడీ. పాస్తా సర్వ్ చేసేసి దానిపైన కొంచెం బాయిల్డ్ ఎగ్స్ వేస్తున్నాను. 2 each, నాకు 2, మోహన్కి 2 అలాగా. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేస్తున్నాను అనమాట ఫర్ దట్ ఎక్స్ట్రా స్పైస్. అండ్ దట్స్ ఆ బ్రేక్ఫాస్ట్ టుడే. అండ్ పాస్తా కూడా నేను బిసానో పాస్తానే యూజ్ చేశాను. ఇది మైదా కాదు, హోల్ వీట్ పాస్తా అనమాట. అయితే ఈరోజు ఇంకేం చేద్దాం? ఏం గేమ్ ఆడతావు నువ్వు? రౌండ్ రౌండ్ తిరుగుతున్నావు ఎందుకు నాని? ఒక్క ముద్ద గంట సేపాలు ఇస్తా అమ్మ కోసం. అమ్మలు సరే. ఒక 1.5 పట్టింది మా మేడం ఆ 2 ఇడ్లీలు తినడానికి. మీన్వైల్ మా పనమ్మాయి వచ్చి గిన్నెలు తోమేసి ఇల్లు కూడా తుడిచేసి వెళ్ళిపోయింది అనమాట. ఫైనలీ ఐ ఆప్టెడ్ ఏ మేడ్ ఫర్ ద హౌస్ ఆల్సో, బట్ నాట్ రియలీ షూర్ ఆమెని ఉంచాలా లేదా అని. ప్రస్తుతానికైతే ఉంచాను. అండ్ ఇల్లు కూడా మొత్తం అంతా నీట్గా సదిరేసుకున్నాను అనమాట. పీస్ఫుల్ హోమ్ అండ్ పీస్ఫుల్ మైండ్, దిస్ ఈజ్ వాట్ ఐ ఆల్వేస్ ఫాలో.
చిన్న బటర్ఫ్లై. కమ్ 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 టీచర్ కమ్. అండ్ అరౌండ్ 1 o'clock మేము లంచ్కి బయటికి వెళ్ళామన్నమాట. నాకు అసలు ఏమీ వంట చేయాలనిపించట్లేదు అని మోహన్తో అంటే, లంచ్ డేట్కి వెళ్ళి మనం చాలా రోజులు అయింది కదా, లెట్స్ గో అన్నాడు. సో మేము ఇక్కడ తెలుగు టేల్స్ అని చెప్పి నేను ఇంతకుముందు ఆల్రెడీ లిక్షిత బర్త్డే వ్లాగ్లో కూడా చెప్పాను. నాకు అక్కడ ఫుడ్ బాగా నచ్చింది అనమాట. అండ్ అంత ఎక్స్పెన్సివ్ కూడా కాదు. లిక్షిత ఆల్సో లవ్డ్ బికాస్ స్పైసీనెస్ ఎక్కువ ఉండదు అండ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వీఆర్ గోయింగ్ దేర్. ఓకే, వాట్ డూ యూ మీన్ నాకు సిగ్గు లేదని? నాకు ఈ బయోడైవర్సిటీ, గచ్చిబౌలి ఈ ఏరియా భలే అనిపిస్తుంది. ఇట్ ఫీల్స్ లైక్ ఐ మీన్ సమ్ అదర్ కంట్రీ, లైక్ మలేషియాలోనో ఎక్కడో. మలేషియాలో నేను ఇంత టాల్ బిల్డింగ్స్ చూసాను అనమాట. అంటే నేను వెళ్ళిన అవుట్ సైడ్ ఇండియా టూర్స్లో అదొక్కటే. అక్కడ సేమ్ ఇలానే టాల్ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట. నాకు మా ఏరియా అందుకనే ఇష్టం. మణికొండ ఈజ్ నియర్ టు ఎవ్రీథింగ్. ఐకే వెళ్ళాలన్నా ఒక 10-15 నిమిషాలు, మా ఆఫీస్కి వెళ్ళాలంటే ఒక 20 నిమిషాలు, హైటెక్ సిటీ ఒక ½ an hour. సో దట్స్ ద రీజన్ వీ డోంట్ వాంటెడ్ టు లీవ్ అవర్ ఏరియా అనమాట. అండ్ మణికొండ ఈజ్ బూమింగ్ లైక్ ఎనీథింగ్ దీస్ డేస్. అసలు రెస్టారెంట్స్ కానీ, ఫుడ్స్ కానీ, క్లోతింగ్ సెంటర్స్ కానీ అసలు ఎన్ని వచ్చేసినాయో. ఎనీవే, విల్ టాక్ సమ్ అదర్ డే అబౌట్ ద ఏరియాస్, వాట్ ఈస్ బెస్ట్ ఇన్ అవర్ ఏరియా అని. అండ్ ఫైనల్లీ వి రీచ్ ద రెస్టారెంట్. ఇక్కడ లిక్షిత బాగా ఇష్టంగా తినేది ఏంటంటే ఈ చికెన్ స్టిక్స్ అనమాట. దాన్ని ఐస్ క్రీమ్ చికెన్ అని అంటది లిచ్చు. అండ్ దీస్ ఆర్ రియలీ నైస్, క్రిస్పీగా చాలా బాగుంటాయి. అండ్ వీ హ్యాడ్ ఫ్యూ డ్రింక్స్ along with chicken sticks and we also ordered for కరేపాకు ప్రాన్స్. అది కూడా చాలా బాగుంటుంది, క్రంచీగా. అండ్ నలీగోష్ బిర్యానీ, చికెన్ వింగ్స్, ఇలా కొన్ని ఆర్డర్ చేసుకుని హ్యాపీగా లంచ్ ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ దెన్ వీ వెంట్ టు ద మాల్. లిక్షిత ఎప్పటి నుంచో అడుగుతుంది, అమ్మ మాల్ వెళ్దాం. పాపం దానికి ఒక 3 weeks నుంచి అబద్ధం చెప్తూనే ఉన్నాం, వీకెండ్స్లో ఇవాళ వెళ్దాం, రేపు వెళ్దామని. అండ్ ఎనీవే బయటకు వచ్చాం కదా అని చెప్పి వీ వాంటెడ్ టు స్పెండ్ అవర్ టైమ్ అనమాట. దాన్ని విష్ కూడా ఫుల్ఫిల్ చేద్దామని చెప్పి. యాక్చువల్గా లూలు మాల్లో ఇది ఒక స్టోర్, మిస్టర్ DIY అని చెప్పి. ఇక్కడ వీళ్ళ దగ్గర కలెక్షన్ అన్నీ ప్లాస్టిక్వే ఉంటాయి, నథింగ్ మచ్, బట్ ద కలెక్షన్ ఈజ్ రియలీ నైస్. కప్స్ కానీ, మీరు ఏదైనా DIY చేసుకోవడానికి క్రాఫ్ట్ ఐటమ్స్ కానీ అన్నీ భలే ఉన్నాయి అన్నమాట, యూనిక్గా. నేను ఇక్కడ ఎక్కువ వ్లాగింగ్ తీయలేదు, వ్లాగ్ చేయలేదు. కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాను అనమాట. అండ్ లిక్షితాకి పింక్ అంటే పిచ్చి, తెగ పిచ్చి. ఏది కనిపిస్తే అది తీసుకొచ్చి పింక్ కలర్లో బాస్కెట్లో వేసేస్తుంది. అండ్ అది కొనేదాకా అక్కడే నుంచుంటుంది అనమాట. సో ఏమేమి కొన్నానో చూపిస్తా. వీఆర్ బ్యాక్ హోమ్ ఎనీవే. సో నేను కొన్న ఐటమ్స్ చాలా తక్కువ, బట్ మా అమ్మాయి కొనుక్కున్నవి ఎక్కువ. సో అందులో కొన్ని ఐటమ్స్ ఈ హ్యాండ్ ఫ్యాన్ అనమాట. ఇది భలే ఇంట్రెస్టింగ్గా, చాలా క్యూట్గా అనిపించింది. కిడ్స్ హ్యాండ్ ఫ్యాన్, స్ట్రాంగ్గా కూడా ఉంది. ఐ థింక్ ఇట్ ఈస్ 80 rupees ఆర్ సో. అండ్ దెన్ ఇది ఒక కాటన్ బాక్స్, దాని జ్యువెలరీ పెట్టడానికి బాగుంటుంది కదా అని తీసుకున్నా, 50 rupees అనుకుంటా. అండ్ దెన్ వి ఆల్సో బ్రాడ్ దిస్ కిడీ బ్యాంక్. ఇది కూడా పింక్ కలర్లోనే ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ అన్నీ పింక్ కలర్లోనే ఉంటాయి దానివి. ఇది ఒక కిడీ బ్యాంక్, ఇది కూడా చాలా బాగుంది అనమాట. దీనికి ఒక చిన్న లాక్ వచ్చి, ఇది నేను తీసుకున్న ఒక ప్లాంటర్, వాల్ ప్లాంటర్ లాగా బాగుంది కదా అని. అండ్ దెన్ ఇది ఒక చిన్న ప్లాంటర్ అగైన్, ఏదైనా స్పూన్స్, కట్లరీ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుందని. అండ్ ఈ బాస్కెట్ తీసుకున్నా. ఇది కేన్ బాస్కెట్ కాదు, ఆ మెటీరియల్ ఏంటో తెలీదు కానీ బాగుంది. అండ్ దెన్ ఈ బిగ్ హ్యూజ్ ఫ్లోర్ మ్యాట్ అనమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్, దాని రూమ్కి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇది తీసుకున్నాం. ఇది దానికి బాగా నచ్చింది. షీ స్టార్టెడ్ ప్లేయింగ్ క్యాట్ గేమ్ అనమాట. దాని మీద పడుకుని నేను క్యాట్ని అనడం స్టార్ట్ చేసింది. అండ్ ఆల్సో ఇప్పుడు అసలు దీనికి ఇది అవసరం లేదు, కానీ పింక్ కలర్లో ఉంది కదా అని చెప్పి కార్ట్లో వేసుకొని తీసుకొచ్చింది. అండ్ దెన్ ఒక స్లేట్, ఈ స్లేట్ని ఏమంటారు నాకు తెలీదు, బట్ ఇలా రాస్తే అలా ఎరేజ్ అయిపోతుంది అనమాట. కానీ చాలా క్యూట్ స్టఫ్ ఉన్నాయి అక్కడ.
ఎనీవే ఇట్స్ ఆల్మోస్ట్ 8 o'clock నౌ. మేము ఇంటికి వచ్చేసరికి 7 అయింది. మేమిద్దరం స్నానం చేసుకుని ఫ్రెష్ అయ్యేసరికి 8 అయిపోయింది అనమాట. అండ్ ద లాస్ట్ టాస్క్ ఫర్ టుడే ఈస్ దాని హోంవర్క్ కంప్లీట్ చేయించడం, బికాస్ నెక్స్ట్ డే ఇస్ మండే మార్నింగ్. దీస్ డేస్ కిడ్స్ లెర్న్ సో మెనీ థింగ్స్ వెరీ ఫాస్ట్లీ కదా. మనము పిల్లలు పెరిగే కొద్దీ బాధ్యతలు తక్కువ అవుతున్నాయిలే, వాళ్ళు అర్థం చేసేసుకుంటారు అని అనుకుంటాం, కానీ ఇన్ఫ్యాక్ట్ ఇంకా పెరుగుతాయి. వాళ్ళ హోంవర్క్ కంప్లీట్ చేయకపోతే ఆ టాస్క్ కూడా మనకే. నేను చిన్నగా ఉన్నప్పుడు నాకు చాలా కష్టమైన సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ అన్నమాట. అండ్ ఐ ఫీల్ మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో గెట్ స్కేర్డ్ ఆఫ్ మ్యాథ్స్. బట్ రీసెంట్లీ మా వదిన అంటే మా అన్నయ్య పిల్లలు మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటున్నారు. మా పెద్దది మ్యాథ్స్లో చాలా షార్ప్ అనమాట. దెన్ ఐ ఆస్డ్, మీరు ఆన్లైన్ క్లాసెస్ ఏదో తీసుకుంటుంది ఏంటి అని కనుక్కుంటే వాళ్ళు ఒక యాప్ త్రూ క్లాసెస్ తీసుకుంటున్నారు మ్యాథ్స్ స్పెషల్గా. ద క్లాసెస్ ఆర్ కాల్డ్ బానూస్. దీస్ క్లాసెస్ ఆర్ క్రియేటెడ్ బై మిస్టర్ నీలకంఠన్ బాను, ద వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాల్కులేటర్. But what was surprising anante, the session was so fun and interactive. There was no pen or paper. It is literally like an playing games ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. నాకైతే ఆ క్లాసెస్ ఒకసారో రెండుసార్లు విన్నాను, చాలా బాగా అనిపించింది. మ్యాథ్స్ షుడ్ ఆల్వేస్ బీ లైక్ దట్ కదా. కిడ్స్ ఎంజాయ్ చేస్తూ లెర్న్ చేయాలి. దే యాక్చువల్లీ స్టార్టెడ్ ఫాలోయింగ్ ఇన్ లవ్. సో దట్స్ హౌ మా పెద్దదానికి మ్యాథ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చిందనమాట. సో ఈ క్లాసెస్ వచ్చేసి 5 నుంచి 15 years ఉన్న కిడ్స్కి ఈజీగా తీసుకోవచ్చు. అండ్ దే ఆర్ ఆల్సో అవైలబుల్ ఇన్ USA, UK, కెనడా, దుబాయ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్. అండ్ ప్లస్ ఇట్స్ 100% ఆన్లైన్, విచ్ మీన్స్ అసలు డ్రాప్ చేసి పికప్ చేసుకునే స్ట్రెస్ ఉండదు. ఇంట్లోనే కూర్చుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. రైనీ సీజన్ అయినా సమ్మర్ సీజన్ అయినా ఇట్స్ బెటర్ టు బీ అట్ హోమ్ అండ్ లెర్న్ కదా. ఎవరైనా అది ట్రై చేయాలి అని అనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ యాప్ లింక్ ఇస్తాను, గో చెక్ ఇట్ అవుట్. అండ్ యాజ్ సూన్ యాజ్ మై బేబీ గర్ల్ టర్న్స్ 5 నేను ఖచ్చితంగా ఇలాంటి క్లాసెస్లోనే దాన్ని జాయిన్ చేస్తానన్నమాట, స్పెషల్లీ ఫర్ మ్యాథ్స్. ఎందుకంటే నేను పడిన భయం ఆ సబ్జెక్ట్లో ఐ నో లిటరలీ అది ఎట్లా ఉండింది అని. ఐ డోంట్ వాంట్ మై బేబీ గర్ల్ టు ఫేస్ దట్ ప్రాబ్లమ్. సో దట్స్ ద మెయిన్ రీజన్. అండ్ వీఆర్ డన్ ఫర్ ద డే. ఒక స్టోరీ టెల్లింగ్ టైం ఉంటుంది ఇంకా. అండ్ వీ స్లీప్ బై 9:30. అండ్ ఈ వీడియో ఇంతటితో సమాప్తం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో రియలీ వెరీ సూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.